భూమి అన్నట ఒక్క భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సీనారు దేశమున్నొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బగుగా కాల్చెదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనిరి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. సేము వంశవళి ఇది. సేము 100 ఏండ్ల గలవాడే జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. సేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి శేలాహును కనెను. అర్పక్షదు శేలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. శేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. శేలాహు ఏబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలాగును కనెను. ఏబేరు పేలాగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలాగు 30 ఏండ్లు బ్రతికి రయూనును కనెను. పేలాగు రయూనును కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సేరోగును కనెను. రయు సేరోగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేరేగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సేరేగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహోరు తేరాహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును ఆరానును కనెను. తేరాహు వంశవళి ఇది. తేరాహు అబ్రహామును నాహోరును హారాను కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి. నహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన ఆరాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండును. ఆమెకు సంతానము లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడగు అనగా ఆరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని కానాను వెలుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. తేరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరహు హారానులో మృతి పొందెను.